చేసే హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి మనం స్టేట్మెంట్ క్వశ్చన్స్ తయారు చేద్దామండి. స్టేట్మెంట్ అంటే డైలీ చేసే యాక్షన్ సింపుల్ ప్రెజెంట్ వాడతాము. దాన్ని చూడండి. ఈ వాచెస్ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్ డైలీ అంటున్నాను. నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్ అతను రోజు రెగ్యులర్గా ఫాలో అవుతున్నాడు, రెగ్యులర్గా చూస్తున్నాడు. డస్ ఈ వాచ్ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాస్? అతను రోజు నాగరాజు స్టడీ సర్కిల్ ఫాలో అవుతున్నాడా, చూస్తున్నాడా అని అడుగుతున్నాడు. అంటే చూస్తున్నాడు, అతను చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు అంటే అక్కడ చాలా నీట్గా చెప్తున్నారని చూస్తున్నాడు. ఇంకోటి చూడండి. వై డస్ ఈ వాచ్ నాగరాజ్ స్టడీ సర్కిల్? ఎందుకు వాచ్ చేస్తున్నాడు అతను? ఎందుకు చేస్తున్నాడు అక్కడ అంటే వన్ షాట్ 3 బర్డ్స్ లాగా ఉన్నది. ఎవరికైనా అర్థమవుతుంది. అది అకాడమిక్ ఎగ్జామ్ అయినా కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ అయినా కానీ అందరికి అర్థమయ్యేటట్టుంది. కాబట్టి అది ఎలా అంటే 3 అంటే 1 షాట్ 3 బర్డ్స్ టైప్ లో ఉందని అందరు చూస్తున్నారు. వెన్ డస్ ఈ వాచ్ ఎప్పుడు చూస్తున్నాడు? అతనికి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చూస్తున్నాడు. హౌ ఎలా చూస్తున్నాడు అంటే మొబైల్లోనా ల్యాప్టాప్లోనా? ఆన్సర్ చెప్పడం ఈజీ. వేర్ ఎక్కడ చూస్తున్నాడు? ఆఫీస్లో చూస్తున్నాడా, ఇంటికాడ ఉన్నప్పుడు చూస్తున్నాడా అనేది ఆన్సరే ఈజీ. కానీ క్వశ్చన్ తయారు చేయడం అనేది చాలా కష్టం అండి. ఈ క్వశ్చన్ తయారు చేయడం కూడా మన దాంట్లో చాలా ఈజీగా సింపుల్గా చెప్తున్నాను. అది అందరికీ అర్థమయ్యే విధంగా, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లకు కానీ అన్ని ఎగ్జామ్లకు కానీ పనిచేసే విధంగా, యూజ్ అయ్యే విధంగా చేస్తున్నాను. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా లాంగ్ వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ.